నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోయినా, చాలా వీడియోస్ ఉన్నాయి కానీ చేసుకోవడం కూడా వీలు కాలేదు. సో అదేంటంటే నెక్స్ట్ వీడియోస్ వచ్చేటప్పుడు ఎందుకోసం ఇన్ని రోజులు పెట్టలేదు. సో ఇక్కడ ఈరోజు వచ్చి బ్లాగ్ తీయడం ఏంటి అని అంటే, సో అక్క కూతురుకు అవుతుంది. సో 1 month లోపు బియ్యం పోయాలి అని చెప్పేసి బియ్యం అయితే ఈరోజు పోస్తున్నాం. అందుకని వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. బజ్జీలు ఒకటి అయిపోతాయి. అలాగే వచ్చేసి చాలా రోజుల తర్వాత వీడియోస్ చేయాలని అనిపించింది. అంటే ఒక మెమొరబుల్గా కూడా ఉంటుంది. సో ఒకదాన్ని స్టార్ట్ చేసినాక మధ్యలో ఆపితే కూడా బాగుండదని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నా. సో అని మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే. అలాగే మీరు లైక్స్ ఇవ్వడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఇంకా వీడియోస్ కూడా నేను చేయడానికి. అలాగే చాలా వీడియోస్ చేయాలని హోప్స్ అయితే ఉన్నాయి. సో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి కాకుండా న్యాచురల్ వాయిస్నే పెట్టి తీయాలని కూడా ఉంది. ముందు అన్ని వీడియోస్ అయితే వస్తాయి. కొంచెం ఎడిట్ చేసుకోవడానికి నాకు ఇంకా రావట్లేదు. సో అవన్నీ నేర్చుకొని సో మీ ముందుకైతే వీడియోస్ తీసుకొస్తా. సో ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు ఇచ్చింది అది 5-6 ఇచ్చింది. వేరు అసలు ఎంత తీయగా ఉంటాయంటే ఆ పళ్ళు ఒక్క పండు తినలేము. సో అంత తీయగా ఉంటాయి పండ్లు అనేటివి. స్వీట్నెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎలాంటి మందులు కొట్టలే, ఏం కొట్టలే, చాలా బాగుంది. సో ఇక్కడ ఇల్లు వచ్చేసి ఇది పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. సో చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకు అని అంటే సో మీ లైక్స్ వల్లనే నాకు కొంచెం హోప్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి. సో అలాగే వచ్చేసి అరటి పువ్వు చూసారు కదా ఎంత బాగా. అది ఎలాగో చేస్తారంట మాకేమో తెలీదు కాబట్టి చాలా ఇంకా వదిలేసినాము. ఇంకా చాలా ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి అలాంటి పువ్వులు. సో ఇక్కడ వచ్చేసి బజ్జీలు చేస్తున్నాయి కదా, ఇంకా పిల్లలు అయితే పట్టుకొని తింటున్నారు. ఆల్మోస్ట్ 9 అయిపోయింది, ఏం టిఫిన్ చేయలే. ఇక అందుకని వాళ్ళకు ఆకలి కూడా అవుతుంది. దేవునికి అదే ఏమంటారు, దేవుని దగ్గర ఎడలైతే పెట్టి టెంకాయ కొట్టిరు, తినొచ్చు అని చెప్తేనే ఇక పిల్లలకి ఇస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఒడిబియ్యం పోస్తే కంపల్సరీ భక్ష్యాలు, అదే కుడుములు అంటారు మా సైడ్, అవైతే ఖచ్చితంగా చేసుకొని తింటాము. స్వీట్ ఏంటి అంటే అదే చేస్తాము. అదే చేసి లోపల వచ్చి కూర్చొని తింటుంది మా చెల్లి పాపయ్య, మా చెల్లి కూతురు. సో అలాగే వచ్చేసి ఫస్ట్ తినాలి, తిన్న తర్వాత పోయాలి, స్టార్ట్ అయింది తింటున్నాం. ఇక అరిటాకులో భోజనం పెట్టుకుని తింటున్నాను అక్క వాళ్ళైతే. ఎందుకు అని అంటే ఆ చెట్టు బాగుంది, కింద ఆకులన్నీ బాగున్నాయి, పైన ఆకులంతా కొంచెం చిల్లంటాయి. ఈ వర్షాల వల్ల, గాలి వల్ల అసలు వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఆకులు చాలా ఉన్నాయి ఆకైతే వేసుకొని అట్లా తినడము. అట్లా మెల్లిమెల్లిగా అందరం స్టార్ట్ చేసినాం. ఒక్కొక్కరు తిన్న తర్వాతనే ఉడిబియ్యం, తిన్న తర్వాత ఉడిబియ్యం అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ పాపకు బాబుకు బట్టలు వేయాలి, వాళ్ళు బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేలోపు ఉడిబియ్యం అయితే కలపాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు అయితే. సో బట్టలు ఇచ్చిన తర్వాత ఉడిబియ్యం అనేటివి 5 మంది కూర్చొని వచ్చేసి బ్లౌజులు మడత 11 సేర్లు, 11 పిడికిళ్ళు, 11 దోశలు వేయమన్నారు వాళ్ళు. సో ఆ 11 సేర్లు పోసినాం కాబట్టి వాళ్ళు 11 బ్లౌజులు కూడా పెట్టాలన్నారు. కానీ బ్లౌజులు ఇట్లా మడపాలని చెప్పారు. మడత
11 బ్లౌజులు. ఇక మిగతా అప్పుడైతే ఒక పెట్టాలి. ఇప్పుడైతే పెద్దోడి బియ్యం మేము పోసేది. సో ఇట్లనే పెట్టాలి అని చెప్తే ట్రై చేస్తున్నా. ఫస్ట్ బాగా వచ్చింది కానీ ఇదే రావట్లేదు. అట్లే మెల్లమెల్లగా ట్రై చేసి అయితే పెట్టేసినాం. ఫస్ట్ బాగా వచ్చింది, తొందరగా చేసేసిన. ఇక ఇదే కొంచెం తిప్పులు పెడుతుంది. ఎంత అంటే గోలగోలు నేచురల్ వైస్ పెట్టవచ్చు, కానీ అది అందరం లేదంటే బాగుంది మాట్లాడుకోవడానికి. మీకు చూసే వల్ల కొంచెం ఇబ్బంది. పసుపు కలపాలి. అట్లా తర్వాత బియ్యం పోయాలి. ఇట్లా ఈరోజు కలిపిన తర్వాత ఎందుకు రాదు నాకు అది వస్తుంది అని తీసుకొని కలుపుతున్నాం. ఇక అంటున్నారు రేపు వండేటప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అందుకే కొద్ది చేసి అయితే కలుపుతున్నాం. ఇక్కడ చూడండి మా అమ్మ చూడు తీస్తున్నా, నేను అప్పటి నుంచే తీసుకుంటున్నా. ఉడి బియ్యం అయితే స్టార్ట్ చేసినాం. గాజులు అయితే కొత్త గాజులు వేసుకోవాలని చెప్తే, సో ఆ పాపకి సైజు చిన్నగా ఉండడం వల్ల కొంచెం ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. 5 గాజులన్నీ వేసుకుంటే బాగుంటుందని 5 అయితే ఇస్తున్నాము. అలాగే బాబుకి వచ్చేసి ఓన్లీ పండ్లు, కొబ్బరి గిన్నెలు అవే పెట్టాలి, బియ్యం వద్దన్నారు. పాపకు ఒకటే పోయాలన్నారు. మా సైడ్ ఇట్లయితే ఇద్దరికి పోస్తారు బియ్యము, బాబుకు పాపకు. కానీ వాళ్ళ సైడ్ అయితే ఓన్లీ పాపకు ఒకటే పోయాలంట, బాబుకు వద్దన్నారు. పండుగ వాళ్ళు ఒకటే నింపమన్నారు. అందుకని చెప్పేసి పాపకు ఒకటే బియ్యం పోయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 11 తేదీ కాబట్టి అవి ఇంటి తాళాలు కింద పడ్డాయి. అటు సైడ్ ఏం చేస్తారంటే చీర పైన ఒడి బియ్యం పోస్తారు. చీర మెడ మీద చీర వేసి జరుగుతుంది. అయితే ఏంటి అంటే ఆ 11 ఆ చీరలు కూడా పట్టట్లేదు. మేము ఏం చేసినాము అంటే ఆ 11 పోసినాము. ఒడి బియ్యం పోసిన తర్వాత మిగిలిన బియ్యాన్ని ఇక మళ్ళీ 11 మంది బియ్యం చేతికి ఇచ్చినాము. ఇక ఊకే వాళ్ళే అన్నారు పోసిన కాడికి పోసి ఉండేటివి సంచిలో సగం వరకు సగం వరకు అట్లనే నాకు కూడా ఐస్ క్రీమ్ వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి కొంచెం టైం 12 అవుతుంది అని కూడా అక్కడ కూడా వెళ్ళి పాలు పొంగించాలి. ఈరోజు అయితే బాగుంది తినమని చెప్పేసి వాళ్ళు ఈరోజే పోవాలని ఇంకా కొంచెం తొందరగా అవుతుంది. సో వీడియో అయితే బాగా అనిపించింది.
ఏమైందంటే సో న్యాచురల్ వాయిస్ పెట్టాలనుకున్నా కానీ ఇక చూస్తాము ఫోన్లో కొంచెం మంచిగా లేదు కాబట్టి చూస్తాను. అలాగే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది, వీడియోస్ చేయకపోవడానికి కూడా కారణం అదే. ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఎట్లా నేను కోలుకున్నా అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ వచ్చేటప్పుడు అది కూడా ఏదో ఒక వీడియోస్లో వస్తుంది. సో వీడియో అనేది ఏంటి అంటే ఆ పాపకి ఇచ్చాను కాబట్టి ఆ పాప ఇంకా కొంచెం వచ్చినట్టు తీసి ఆల్మోస్ట్ అంతా క్యాప్చర్ చేసింది. ఫోన్ ఎట్లా పెట్టాలన్న పాపకి తెలియకపోయింది. కావాలి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో సరేనా, నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని వీడియోస్ కూడా మేము తీసుకొస్తాము. వీడియోస్ వచ్చి నాకు కామెంట్స్ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తాను. అలాగే వచ్చేసి నాకు షార్ట్స్ వీడియోస్ తీయాలంటే ఇష్టము, అవి కూడా కొంచెం కంటిన్యూ చేస్తా. ఇన్స్టాగ్రామ్లో అయితే తీసిన స్నానం చేసి వస్తుంది. నాకు తెలియదు, నాకు కావాలి ఇప్పుడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నాకు పిల్లలు గోల చేస్తున్నారు, ఇక తప్పదు. ఏదో ఒక వాయిస్ అయితే వస్తుంది, మీకు ఏదో ఒక రూపకంగా వీడియో రావాలి అని చెప్పేసి ట్రై చేసిన. బాయ్ ఫ్రెండ్స్.